జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. నేను మీ గోదావరి ఆడబడిచిని. ఈరోజు మన వీడియో ఏంటంటే వినాయక చవితి రోజుని ఏ ఏ పత్రులు తీసుకొచ్చి వినాయకుడిని పూజించానో ఆ పత్రులన్నీ మీ ముందుకు తీసుకొచ్చానండి. అందరికీ 21 పత్రుల గురించి తెలియదు కదండి. అందుకనే ఆ పత్రులు ఎలా ఉంటాయో మీరు చూస్తారని మీ ముందుకు తీసుకొచ్చానండి. అంతేకాకుండా వినాయక చవితి పూజ నేను ఎలా చేసుకున్నానో కూడా మీరు చూదురుగానండి. ఈ వినాయక చవితి వీడియో లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ 9 రోజులు పూజలు చేసుకోవడం అవి సరిపోయాయండి. అవి పూర్తయ్యేసరికి వినాయకుడి ఊరేగింపులండి. ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి. ముందుగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరిక పత్రిని చూపిస్తున్నానండి. ఈ గరిక ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి. గరిక దొరకని చోటేం ఉండదండి. ఇది సంస్కృతంలో దూర్వాయజ్ఞం అని పిలుస్తారండి. ఏ పత్రి దొరకపోయినా సరేనండి, ఈ గరిక పత్రి ఒకటి దొరికితే చాలండి. వినాయకునికి 2 పత్రాలతో పూజ చేసేయచ్చండి. ఇప్పుడు మరో పత్రి చూద్దామండి. ఇవి మామిడాకులండి. మనం ఫంక్షన్ అయినా లేదంటే వ్రతాలు చేసుకున్నా పూజలు చేసుకున్నా ముందుగా మనం గుమ్మానికి మామిడాకులు కట్టుకుంటాం కదండి. ఆ మామిడాకులే స్వామివారికి ఒక పత్రి అండి. ఈ మామిడాకులు సంస్కృతంలో చూతపత్రం అని అంటారండి. మామిడాకులు కోసిన తర్వాత 24 గంటల వరకు కూడా ఆక్సిజన్ ఉంటుందండి. అందుకే మనం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటామండి. ఇప్పుడు మీరు చూస్తున్న పత్రులన్నీ కూడా ఎక్కువ మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గరేనండి. ఇప్పుడు మరో పత్రి చూద్దామండి. ఇది ఉత్తరేణి అండి. ఉత్తరేణి చాలా రకాలుగా మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. అలాగే స్వామివారి పత్రి కూడానండి. దీన్ని సంస్కృతంలో అపమార్గ పత్రం అని అంటారండి. ఈ అపమార్గ పత్రంతో పాటు దీనికి ఆడొకటి కూడా తీసి తెచ్చుకున్నామండి. ఎందుకంటే స్వామివారికి ఒక గ్లాస్ వాటర్లో ఆ పుల్లేసి పెడతామండి. అది బ్రష్ చేసుకుంటారనండి స్వామివారు. ఇప్పుడు మరో పత్రం చూద్దామండి. ఇది వావిలాకండి. దీన్ని సంస్కృతంలో నిర్గుండి అని అంటారండి. ఈ వావిలాకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉందండి. ఈ వావిలాకు మొక్క పువ్వులు చూసారా, చిన్న చిన్నవి నీలం రంగులో ఉన్నాయండి. ఇప్పుడు మరో పత్రం చూద్దామండి. ఇది దానిమ్మ పత్రం అండి. దీన్ని సంస్కృతంలో దామిడి పత్రం అని పిలుస్తారండి. ఇప్పుడు మరో పత్రం చూద్దామండి. ఇది ఉమ్మెత్త చెట్టు అండి. దీని పువ్వులు ఈశ్వరునికి ఎంతో ఇష్టమండి. అలాగే ఇది స్వామివారికి ఒక పత్రి అండి. దీన్ని సంస్కృతంలో దూత్తూర పత్రం అని పిలుస్తారండి. ఇప్పుడు మరో పత్రం చూద్దామండి. దీన్ని సంస్కృతంలో అర్జున పత్రం అని అంటారండి. ఇది తెల్లమద్ది చెట్టు అండి. చూస్తున్నారు కదా, దీన్ని స్టార్ కాయలు ఉన్నాయి. ఇవి కర్రీ వండుకోవచ్చు, అలాగే పచ్చివి కూడా తినొచ్చండి. ఇది కూడా స్వామివారికి ఒక పత్రేనండి. ఈ చెట్టు పువ్వులు చూసారా, పింక్ కలర్లో ఎంతో అందంగా ఉన్నాయి కదండి. ఇప్పుడు మరో పత్రం చూద్దామండి. ఈ పత్రం అందరికీ తెలుసండి. మారేడు దళాలు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారులేండి. అయితే కార్తీక మాసం అంతా కూడా స్వామివారికి లక్షపత్రి పూజ చేస్తారు కదండి. అందుకని చెప్పి అందరికీ కూడా ఈ మారేడు దళాలు తెలుసండి. దీన్ని సంస్కృతంలో బిల్వపత్రం అని అంటారండి. విఘ్నేశ్వరుని పత్రిలో ఇది ఒక పత్రి అండి. అలాగే స్వామివారికి మారేడు కాయలు కూడా మనం పాలవెల్లికి కడతామండి. స్వామివారికి మారేడు కాయలు అన్నా కూడా చాలా ఇష్టం అండి. మా అమ్మమ్మగారి ఇంటి దగ్గరే చాలా రకాలు దొరికాయి అన్నాను కదండి. ఈ మారేడు చెట్టు కూడా మా అమ్మమ్మగారిదేనండి. ఇప్పుడు మరో పత్రం చూద్దామండి. ఇది దేవకాంతం చెట్టు అండి. దీనిని సంస్కృతంలో గండకీ పత్రం అని పిలుస్తారండి. చెట్టు ఆకులు బటర్ఫ్లైలా ఉంటాయండి. అదేనండి, తూరేగలా ఉంటాయి. అలాగే దీని పువ్వులు చూసారా, పసుపు రంగులోను ఇంకా తెలుపు రంగులో కూడా ఉంటాయండి. ఇప్పుడు మరో పత్రం చూద్దామండి. అదేనండి సీతాఫలం. సీతాఫలం కాయలు కూడా మనం పాలవెల్లికి కడతాం కదండి. అలాగే చాలామందికి సీతాఫలాలు అంటే ఇష్టం కూడానండి. ఈ సీతాఫల ఆకులను కూడా ఒక పత్రంగానే మనం ఉపయోగిస్తామండి. దీన్ని సంస్కృతంలో గాంధిక పత్రం అని పిలుస్తారండి. ఇప్పుడు మరో పత్రం చూద్దామండి. ఇది జమ్మి చెట్టు. దీని ఆకుల్ని కోస్తున్నానండి. దీన్ని సంస్కృతంలో సెమీపత్రం అని పిలుస్తారండి. ఇది కూడా స్వామివారికి ఒక పత్రేనండి. ఇప్పుడు మరో పత్రం చూద్దామండి. ఇది రేగి చెట్టు అండి. ఈ ఆకుని రేగాకంటాము. అలాగే సంస్కృతంలో బదరీ పత్రం అని పిలుస్తారండి. ఇప్పుడు మరో పత్రం చూద్దామండి. జిల్లేడాకులండి ఇవి. ఇది కూడా స్వామివారికి ఒక పత్రేనండి. దీన్ని సంస్కృతంలో అర్కపత్రం అని పిలుస్తారండి. అయితే కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కోసుకోవాలండి. ఈ పాలు కంట్లో పడితే కళ్ళు కనిపించవండి. ఇప్పుడు మరో పత్రి చూద్దామండి. ఈ పత్రి సంస్కృతంలోని తెలుగులోని కూడా విష్ణుకాంతం అనే పిలుస్తామండి. ఇది విష్ణుకాంతం పత్రి అండి. విష్ణుకాంతం పువ్వులు కూడా నీలం రంగులోనే ఉంటాయండి. చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. దీని కాడ మాత్రం పువ్వులు పూసిన కాడ ఎంతో పొడవుగా ఉందండి. అలాగే ఇది స్వామివారికి ఒక పత్రి అండి. ఇప్పుడు మరో పత్రి చూద్దామండి. ఇది గన్నేరు పత్రి అండి. దీన్ని సంస్కృతంలో కరవీర పత్రం అని పిలుస్తారండి. ఇవి ఎక్కువ విష్ణాలయంలో ఉంటాయండి. ఇప్పుడు మరో పత్రం చూద్దామండి. ఇది మోదుగ చెట్టు అండి. దీని ఆకులు పత్రిగా ఉపయోగిస్తామండి. అలాగే దీని కాండము ఇంకా కొమ్మల్ని యజ్ఞశాలలో యజ్ఞానికి ఉపయోగిస్తారండి ఈ మోదుగ చెట్టు. ఇప్పుడు మరో పత్రిని చూద్దామండి.
ఇది రావి చెట్టు అండి. రావి చెట్టు ఆకును కూడా ఒక పత్రికగానే ఉపయోగిస్తామండి. దీన్ని సంస్కృతంలో అశ్వత్థ పత్రం అని పిలుస్తారండి. ఇప్పుడు మరో పత్రం చూద్దామండి. ఇది జాజీ పత్రం అండి. స్వామివారి పత్రంలో ఇది ఒక పత్రం అండి. చూస్తున్నారు కదా, ఈ పత్రం అందరికీ తెలిసిందేనండి. అలాగే మరో పత్రం చూద్దామండి. ఇది మాచి పత్రం అండి. స్వామివారి పత్రంలో ఇది ఒక రకం అండి. దీన్ని తెలుగులోని సంస్కృతంలోని కూడా మాచి పత్రం అని అంటారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మరొక పత్రం అండి. స్వామివారికి ఇది కూడా ఒక పత్రేనండి. ఇది చాలా బాగుంటుందండి. వాసన కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనం ఆఖరిగా చూసేది తులసి పత్రి అండి. ఈ తులసి పత్రి తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. అలాగే విష్ణువుకి ఎంతో ఇష్టమైన పత్రి అండి ఇది. అంతేకాదండి, విఘ్నేశ్వరునికి ప్రతినిత్యం పెట్టకూడదండి. కేవలం వినాయక చవితి రోజు మాత్రమే ఈ తులసి పత్రిని ఉపయోగించి పూజ చేస్తామండి. ఇప్పుడు పత్రులు సేకరించడం అయిందండి. 21 రకాల పత్రులు స్వయంగా మేమే వెళ్ళి కోసుకుని తీసి తెచ్చుకున్నామండి. మార్కెట్లో పత్రులు కట్టలు అమ్ముతారండి, కానీ దానిలో ఈ 21 రకం ఉండవండి. అంతేకాదండి, మన చేతులతో మనమే స్వయంగా పత్రులన్నీ పోగేసుకుని వినాయకుడికి పూజ చేస్తే ఆ తృప్తే వేరు కదండి. ఈ పత్రులన్నీ కోసుకున్న తర్వాత మా అమ్మగారి తోటలో ఉన్న నారింజకాయలు కూడా కోసి తెచ్చుకున్నామండి పాలవెల్లికి కట్టడం కోసం. ఇప్పుడు గుమ్మానికి డెకరేషన్ చేసుకోవడం కోసం బంతిపూలను గుచ్చుకుని రెడీ చేసుకుందామండి. చూస్తున్నారు కదండి, మాకు కడిపిలంక దగ్గరగా ఉండడం వల్ల మేము కడిపిలంక వెళ్ళి ఈ బంతిపూలను తీసి తెచ్చుకున్నామండి. మా అమ్మమ్మలు ఇద్దరు కూడా ఈ బంతిపూలను దండల కింద గుచ్చేస్తున్నారండి. వాళ్ళు ఒక పక్కన దండలు గుచ్చుతూ ఉంటే నేను ఇలా గుమ్మానికి డెకరేషన్ చేస్తూ ఉన్నానండి. ఇలా బంతిపూల దండలు కట్టి మామిడాకులు తోరణాలు కట్టి ముందు రోజే అన్నీ రెడీగా చేశానండి. ఇది మెయిన్ గుమ్మం అండి. అలాగే ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. లోపల దేవుడి గదిలో ఉన్న గుమ్మం కూడా పువ్వులు కట్టుకుని దేవుడు అలమరకు కూడా పువ్వుల దండ కట్టి మామిడాకులు తోరణాలు పెట్టానండి. ఆ రోజు శుక్రవారం అవడం వల్ల అమ్మవారికి పూజ చేసుకున్నానండి. ఇది వినాయక చవితికి ముందు రోజు సాయంత్రం అండి. పాలవిల్లిని కూడా ఎంతో అందంగా రెడీ చేసుకున్నామండి. ఇలా పాలవిల్లి గుమ్మాలకు దండలు కట్టడం అన్నీ పూర్తయ్యాయండి. టైం 9 అయిందండి. ఇంకా పడుకుని నిద్రపోయి మళ్ళీ తెల్లవారుజామునే 3 గంటల 30 నిమిషాలకు లేచానండి. లేచి మా అమ్మగారు నేను కలిసి ప్రసాదాలన్నీ రెడీ చేసామండి. ఇప్పుడు స్వామివారికి ఏమేం పెట్టానో చూపిస్తాను రండి. ముందుగా ఒక గ్లాస్లో నీళ్లు అలాగే ఉత్తరేణి పుల్ల పెట్టానండి. స్వామివారు వచ్చిన వెంటనే బ్రష్ చేసుకోవడానికండి. అలాగే పళ్ళు, దోసపండు, దానిమ్మ పళ్ళు, ఇంకా పానకం, తాంబూలం ఇవన్నీ కూడా రెడీ చేశానండి. స్వామివారికి ఇరువైపులా 2 అరటి చెట్లు అలాగే చెరుకు మొక్కలను కూడా పెట్టానండి. మధ్యలో పాలవెల్లిని కట్టానండి. కింద స్వామివారిని అన్ని రకాలు ఏర్పాటు చేసి పీఠం మీద కూర్చోబెట్టానండి. ఇప్పుడు ప్రసాదాలు చూద్దాం రండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన మోదుకులతో మొదలుపెట్టి గారెలు, పాలమంజులు, కుడుములు, ఉండ్రాళ్ళు, శనగలు, ఇంకా పులిహోర, పరమాన్నం, దద్దోజనం, చలివిడి, వడపప్పు, గోధుమను ఒక ప్రసాదం, అటుకులు, బెల్లం, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష, కిస్మిస్ ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించానండి. ఇప్పుడు మీరు చూస్తున్నది బంగారపు వినాయకుడండి. అలాగే ఇరువైపులా ఏనుగుల్ని నేనే పెట్టానండి. ముందుగా పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత బంగారంతో కానీ వెండితో కానీ లేక మట్టితో కానీ చేసిన వినాయకుడికి పూజ చేసుకోవాలండి. అలాగే మా ఇంట్లో ఉన్న ఈ వినాయకుడి ఉంగరం పెట్టి తర్వాత విఘ్నేశ్వరుడు మట్టి వినాయకుడికి కూడా పూజ చేసుకున్నామండి. చూస్తున్నారా, స్వామివారు ఎంతో కళగా కనిపిస్తున్నారు కదండి. విఘ్నేశ్వరుని పూజ పూర్తి చేసుకుని స్వామివారి కథ చదువుకుని అక్షింతలు ఇంట్లో అందరం కూడా తల మీద ధరించామండి. వినాయకుని వ్రతకథలో నీతి ఏంటంటే ఎదుటివారిని చూసి అపహాస్యం చేయకూడదు అని తెలియజేసేటట్టుగా చవితి చంద్రుడు ఎటువంటి నీలాపనిందలు కష్టాలు వచ్చినా ఆ విఘ్నేశ్వరుని మీదే భారం వేసి వదిలేయకుండా మన ప్రయత్నంతో మనం కూడా ఆ అపనిందల నుంచి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలండి. అలా ప్రయత్నించిన శ్రీకృష్ణుడు తన అపనిందలను తొలగించుకున్నాడండి. అదే ఈ వినాయక కథ నీతిండి. ఇలా స్వామివారి కథ చదువుకుని ఆ తర్వాత స్వామివారికి పెట్టిన ప్రసాదాలన్నీ కూడా మన చుట్టుపక్కల వారికి పంచిపెట్టి మనం కూడా తీసుకోవాలండి. ఇలా వినాయక వ్రతం పూర్తి చేసుకున్నానండి. ఇప్పుడు మా అమ్మగారు దేవుడిని ఎలా సర్దుకున్నారో ఎలా పూజ చేసుకున్నారో మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మా అమ్మగారింట్లోనండి. మా అమ్మగారింట్లో మా అమ్మగారు విఘ్నేశ్వరునికి ఈ విధంగా పూజ చేసుకున్నారండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ 21 రకం పత్రులు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే మా పూజ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి, అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్.